దుర్గే దుర్గతిర్నాస్తి. దుర్గాదేవిని దర్శిస్తే దుర్గతి నశిస్తుంది. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ బిహెచ్ఈఎల్ టౌన్షిప్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శిద్దాం. బిహెచ్ఈఎల్ టౌన్షిప్లో ఈ ఆలయం నెలకొని ఉన్నది. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శ్వేతవర్ణంలో నిర్మితమైన నవీన ఆలయం. సుందరమైన కట్టడం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రదేశంలో అమ్మవారి ఫోటోను పెట్టి పూజలు చేస్తుండేవారు. అనంతరం భక్తులందరూ కలిసి అమ్మవారికి ఒక ఆలయం నిర్మింపజేశారు. 2006లో ఆలయం నిర్మింపజేసి 2006 ఫిబ్రవరి 19న ప్రతిష్ఠ మహోత్సవం జరిపారు. అప్పటి నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం వలన తమ కష్టాలు తీరి అభీష్టాలు నెరవేరినందున అనుదినం భక్తుల సంఖ్య అధికమవుతుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో సేవిస్తారు. బిహెచ్ఈఎల్ టౌన్షిప్ వాసులతో పాటు జంట నగరాల భక్తులందరూ ఈ అమ్మవారిని దర్శించడానికి విచ్చేస్తారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి నిజ హుంకృతి మాతృ నిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్ర శిఖే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శౌండ మృగాధిపతే నిజ భుజ దండ విపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.